నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకి లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 ముగింపు వినేద్దామండి. ప్రసాద్ సహనం మద్దులు దాటిపోయింది. ఆ క్షణాన లతని చూస్తుంటే అతనికి నిలువెల్లా ద్వేషం కలిగింది. రాక్షసిలా కనిపించింది. వికృతంగా పరమరోతగా ఆమె మొహం చూడాలంటేనే జుగుప్స కలిగింది. కానీ అవతల తండ్రి ఆశ చూపాడు, మాట ఇచ్చాడు. ఈ డబ్బందన్న భరోసాతో తాహతకు మించి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అంతా ఆభాసు పాలవుతుంది. తండ్రి తేరుకోలేనంతగా కృంగిపోతాడు. లాభం లేదు. లతతో వైరం లాభం లేదు. మంచిగా పని సాధించాలి. అయితే అప్పుడు ఇస్తానని ఎందుకు మాటిచ్చావు? ఈలోగా మళ్ళీ ఎందుకిలా మాట మార్చావు? నా మాట, నా గౌరవం నీకు ముఖ్యం కాదా? రెట్టించాడు. మనుషులు మారడం సహజం. మీరు మారలేదు. మనుషులే మారినప్పుడు మాటంతసేపు మారడం? నేనేం మారాను? నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేయడం లేదు. ఆ శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేయమని చెప్పాను. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉందో తెలిసిందిగా. నేనంటే లెక్కలేని మీకు నేనెందుకు డబ్బు ఇవ్వాలి? లత తీక్షణంగా అంది. లత ప్లాను అర్థమై అతని మొహం ఎర్రబడింది. దీనికి దానికి ముడిపెట్టి డబ్బేయకుండా ఏడిపించడానికి పన్నాగం పన్నిందని, అందుకే శాంతిని ఇంకా ఉద్యోగంలో ఉంచిందని అర్థమైంది. లత, నీ తెలివికి జోహార్లు. దానికి దీనికి ముడిపెడుతున్నావా? ఆ పిల్ల మీద నీకెందుకింత పగ? ఒక బీదరాలు మీద దయ చూపాననా? ప్రపంచంలో చాలామంది ఇంతకంటే బీదవాళ్ళున్నారు. ఈవిడ మీదే మీకెందుకింత జాలి, శ్రద్ధ? వ్యంగ్యంగా అంది. లత, అర్థం లేకుండా మాట్లాడుకో. మా చెల్లెలు స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉందని జాలిపడి ఇచ్చాను. దానికింత రాద్ధాంతం చేస్తావా? మన ఫ్యాక్టరీలలో 100 కొద్దీ బతుకుతున్నారు. ఈ ఒక్క అమ్మాయి బరువా? నీకింత ద్వేషం ఎందుకు? ఆ అమాయకురాలేం చేసింది నీకు? దానికి దీనికి ముడిపెట్టి డబ్బీనంటావా? లత, కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఈ జన్మలో ఇంత ఉండి అనుభవించలేకుండా చేశాడు దేవుడు. ఇంకొకరి నోటు ముందు కూడు అకారణంగా తీసి పాపం పెంచుకోకు. నా పాపపుణ్యాలు బేరీజు నేను చూసుకుంటానండి. ఇంతకీ ఏమంటావు? డబ్బు ఇవా? అసహనంగా అడిగాడు. డబ్బు కావాలంటే నా మాట వినాలి. శాంతిని ఉద్యోగంలోంచి తీసేయండి. ఏదో కట్టుకున్నాను కదా అని మీ పరువు ఆలోచించి నేను తీసేయలేదు, దర్పంగా అంది. ప్రసాద్ పరువు కోసం కాకపోయినా నలుగురి దృష్టిలో తాను చెడ్డ కాకుండా ఆ నేరం ప్రసాద్ మీదే పడేయాలని, ప్రసాద్ని మరింత సాధించాలంటే అతని చేత ఆమెను తీసేయించాలని, వర్కర్స్, స్టాఫ్ అందరిలో ప్రసాద్ పరపతి పెరగకుండా చేయాలంటే తను అతనికి గౌరవం ఇస్తున్నట్టు కనిపించి అతనే అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్టు చూపాలని ఆలోచించింది. అంతేకాక శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేస్తే ప్రసాద్ కూడా రిజైన్ చేస్తే ఇంటి మనిషిలా అంత నమ్మకంగా పనిచేసేవాడు ఎవరూ దొరకరని, ప్రసాద్ డబ్బు కోసం కాళ్ళు బేరానికి వచ్చినప్పుడు ఈ షరతు పెట్టి ఆట ఆడించాలని పథకం వేసింది. అంతేకాక భర్తగా ప్రసాద్ అవసరం తనకింకా తీరలేదు. దేనికోసం తండ్రి ఈ పెళ్లి చేశాడో ఆ పని కాలేదు. పిల్లల కోసం అన్న భర్తగా భరించాలి. ఆ భర్తకి పరపతి ఉన్నట్టు లోకానికి కనిపించాలి. లేదంటే తండ్రి అన్నట్టు తనకే అవమానం. తను మంచిగా కనిపిస్తూ ప్రసాద్ని పావుగా వాడుకోవాలి. ప్రసాద్ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఏం చెయ్యాలో తోచని కర్తవ్య మూఢుడిలా ఉండిపోయాడు కాసేపు. లతతో ఇంకా లాభం లేదు. డబ్బు కావాలంటే ఆమె అన్నట్టు చేసి తీరాలి. శాంతి, ఆమెకు తన మొహం ఎలా చూపించడం? డబ్బు లేకపోతే తండ్రి మొహం చూడడం. తన చెల్లెళ్ళు భవిష్యత్తు ఎక్కువ, శాంతి ఎక్కువ. ఇది నీ ఆఖరి మాటలా? అదురుతున్న పెదానిని బిగబెట్టి అన్నాడు. అక్షరాల. లత నిర్లక్ష్యంగా చూస్తూ అంది. నమస్కారం అండి. నా పేరు వసంత, కమల చెల్లెల్ని. వీధి వరండాలో పేపర్ చదువుతున్న రామారావు తలెత్తి చూసి తడబడుతూ లేచి నిలబడి, కమల గారు, బాలవిహార్ కమల గారేనా? నమస్కారం, రండి రండి, గాబరాగా నమస్కారం చేస్తూ ఆహ్వానించాడు. వసంత నవ్వుతూ కుర్చీలో కూర్చుంది. అక్కయ్య మీ గురించి చెప్పింది. మీతో చిన్న పనుండి వచ్చాను. ఆదివారం ఉదయం ఫ్రీగా ఉంటారని వచ్చాను అంది. ఆమె వచ్చిన పనేమిటోనని ఆశ్చర్యపడుతూ, ఫ్రీ ఏముందండి, ఈ పిల్లలతో చాలు అరక్షణం టైం ఉండదు. పాపా ఇలారా, ఆంటీ వచ్చారు చూడు అని పిలిచాడు. లోపల నుంచి పరిగెత్తుకు వచ్చిన కరుణ కమల అనుకుని వచ్చిందేమో వసంతను చూసి నిలబడిపోయింది. మర్చిపోయావా కరుణ? రా, మా ఇంట్లో ఉన్నావు 2 రోజులు, అప్పుడే మర్చిపోయావా? దగ్గరికి తీసుకుంది వసంత. కమలగారు వీళ్ళకి బాగా అలవాటైపోయారు. నిజంగా ఆవిడ నా జ్వరంలో ఎంతో హెల్ప్ చేశారు. ఆవిడ బాలవిహార్లో ఉండబట్టి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉంటున్నాను. లేకపోతే వీళ్లతో ఎంత అవస్థ అయ్యేదో, కృతజ్ఞతగా అన్నాడు రామారావు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని, మీకు సహాయం చేయాలని, ఒక విషయంలో ఉద్దేశం అడగాలని వచ్చాను. మీరేం అనుకోనంటే చెప్తాను.
రామారావు కుతూహలంగా ఆశ్చర్యంగా చూస్తూ, చెప్పండి, మీరు ఇలా వచ్చారంటే ఏదో పనుండే వచ్చి ఉంటారని తెలుసు, చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆతృతగా. ఏం లేదు, మా కమలక్కయ్యని చూశారుగా, ఆమె గురించి మీ అభిప్రాయం ఏమిటి? అసలు మీకు మా అక్కయ్య విడో అన్న సంగతి తెలుసా? సూటిగా వచ్చి పనిలోకి దిగింది వసంత. కమల ప్రసక్తి తీసుకురాగానే రామారావు గారికి సంగతి అర్థమైంది. మొహం కాస్త ఎర్రబడింది సిగ్గుతో. తెలుసు అన్నట్టు తల ఆడించి, ఆవిడ బొట్టు అది పెట్టుకోకపోవడం చూసి గ్రహించాను. పెళ్లి కాలేదేమో అనుకున్నాను మొదట. ఒకసారి రజియా బేగం గారితో ఆ ప్రస్తావన యాదాలాభంగా తెచ్చి అడిగాను. ఆవిడ విషయమంతా చెప్పారు. ఆవిడ నాలా దురదృష్టవంతురాలేనని తెలుసుకున్నాను. ఇద్దరం ఒకలాంటి బోటులోనే ప్రయాణిస్తున్నాము, రామారావు విషాదంగా అన్నాడు. ఒకలాంటి బోటులో ప్రయాణం చేసేవారు ఒకే బోటులో ప్రయాణం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఈ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. చూడండి రామారావు గారు, భార్యను పోగొట్టుకుని మీరు అవస్థపడుతున్నారు. భర్తను కోల్పోయి మా అక్కయ్య మోడులా బతుకుతుంది. మీరిద్దరూ కలిసి తిరిగి మీ జీవితంలో కోల్పోయింది పొందే ప్రయత్నం చేయకూడదండి. అఫ్కోర్స్ మీరు మగవారు, ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు. అందుకు సెలువుగా మీకు కన్నెపిల్లలే దొరుకుతారు. మీ పెళ్ళి రెండో పెళ్ళి అయినా మీతో సమస్య కాదు. కానీ మా అక్కయ్యని, ఓ వివాహక స్త్రీని పునర్వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే పురుషులు అరుదు. పురుషుడికి భార్య పోయినా రెండో పెళ్లికి అన్ని అర్హతలుంటాయి, కానీ ఆడదానికి రెండో పెళ్లి అనగానే అది ఓ సమస్య. కనీసం మీలా ద్వితీయం చేసుకునేవారన్నా అలాంటి స్త్రీలను స్వీకరించగలిగితే ఓ స్త్రీ జీవితం తిరిగి చిగురించడానికి దోహదం చేసిన వారవుతారు. మా అక్కయ్య మీకు నచ్చితే ఆమెను చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఉందా? వసంత సూటిగా అతన్ని చూస్తూ అంది. అభ్యంతరం చెప్పడానికి మీరన్నట్టు నాకున్న అర్హతలేమిటి? వసంత గారు, పురుషులందరూ మీరు అనుకున్నంత సంకుచిత మనస్తత్వం కలిగిన వారు కాదు. కనీసం నేను అలా ఆలోచించలేదు. మీరన్నట్టు నేను ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్లకైనా ఇంకో పెళ్లి చేసుకోక తప్పదు. ఈ 2 నెలలకే దినదిన గండం అవుతుంది. మీరన్నట్టు నా మాత్రం వయసు వాడికి కన్నెపిల్లలే దొరుకుతారు. కానీ కమలగారికున్న ఒక అభ్యంతరం ఆవిడ వితంతువు అవడం. ఆ విషయం నాకేం అభ్యంతరం లేదు. అసలు నేనే అడగాలనుకున్నాను. కానీ ఇంత స్వల్ప పరిచయంలో ఇంత తొందరగా ఏమనుకుంటుందో ఆమె అని సందేహించాను. నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆవిడికి ఆ ఉద్దేశం లేదేమో, భర్తని ఇంకా మర్చిపోయారో లేదో వగైరా సందేహాలతో సంశయించాను. మీరే అడిగి నా భారాన్ని తగ్గించారు. థ్యాంక్స్ వసంత గారు. అప్పుడే సగం భారం తగ్గినట్లయింది. కమల మీద ఈ పిల్లల భారం పెట్టి నిశ్చింతగా ఉంటాను. అప్పుడే మొదటి భార్యను మరిచి ఇంకొకరిని కట్టుకున్నాడు. మగాళ్ళు అంతే అనుకోవచ్చు అందరూ. కానీ ఆడది లేని సంసారం ఇచ్చడం నా వశం కావడం లేదు. నాకు తోడు పిల్లలకి నీడా కావాలి. అది కమలే అయితే నాకంతకంటే ఏం కావాలి? రామారావు ఉద్వేగంతో అన్నాడు. వసంత మొహం విప్పారింది. థ్యాంక్స్ బావగారు అననా? థ్యాంక్స్ అండి. మా అక్క మొహమాటస్తురాలు. దానికి ధైర్యంగా మాట్లాడడం రాదు. దాని మనసులో ఉద్దేశం ఉన్నా తెగించి బయట పెట్టలేదు మీ ముందు అని నాకు తెలుసు. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు అంగీకరిస్తే దానితో మాట్లాడవచ్చని ముందు దానికి ఏం చెప్పలేదు నేను. పిల్లలతో దానికి బాగా అటాచ్మెంట్ పెరిగింది. అక్కయ్య నిజంగా సంతోషిస్తుంది. దాని అదృష్టం కొద్దీ మీతో పరిచయం కలిగింది. వసంత ఎగ్జైట్ అవుతూ సంతోషంగా అంది. ఎంత తొందరగా వెళ్ళి అందరికీ తాను సాధించిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పాలని ఉంది. నాకు మా చెల్లెలు మాలతీకి పెళ్ళిళ్ళు కుదిరాయి. అక్కకి కూడా అయిపోతే నాన్నగారికి నిశ్చింత. దాని గురించి చింత కొంతవరకు. అది ఉద్యోగంలో చేరాక తగ్గింది. పెళ్ళి అయితే ఇంకా పూర్తిగా నిశ్చింత. వస్తానండి, ఇంట్లో చెప్పి నాన్నగారిని పంపిస్తాను అని లేచింది. ఇంట్లో ఆ వార్త సంచలనాన్ని సృష్టించింది. ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. నిజమంటే అతను ఒప్పుకున్నాడా అంటూ కాంతమ్మ 4-5 సార్లు ఆశ్చర్యంగా అడిగింది. వెంకట్రావు గారు కొద్దిసేపు మాట్లాడకుండా ఆలోచనలో పడి, కానీ కాలంతో పాటు మనము కదలాలి. దానికో దారి భగవంతుడు ఏర్పరిస్తే అడ్డడానికి మనమెవరం? మొదట పెళ్ళి 100 ఏళ్ల పంట కావాలని చేస్తే 3 నాళ్ళ ముచ్చటయింది. ఈ పెళ్లితో తిరిగి అది సుమంగళి అవుతే మనం సంతోషించాల్సిందే కదా. కానీ నలుగురు. కాంతమ్మ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఎంత నచ్చు చెప్పుకున్నా ఆవిడ మనసు సమాధాన పడడం లేదు. ఎవరమ్మా నలుగురు? ఆ నలుగురు అగ్గయ్య బతుకు బాగుపడుతుంటే ఏడుస్తారా? వద్దంటారా? వద్దంటే నీవు వినాలా? రామారావు గారి లాంటి సహృదయుడు ముందుకు వచ్చి చేయి అందిస్తుంటే ఎవరో ఏదో అంటారని అందుకు వద్దంటారా? అది జన్మంతా ఇలాగే ఏడవాలా? వసంత ఆవేశంగా అంది. కాంతమ్మ, అయ్యో నేనేమన్నానే? లోకులు అనుకుంటారు అంటున్నాను. ఇలాంటివన్నీ ఒక రోజులో మారిపోవు గదటే. లోకులను పట్టించుకునే వాళ్ళంటారు. అయినా లోకులకి ఇంతకంటే మంచి పనులే ఉన్నాయిలే ఈ కాలంలో. అంత పట్టించుకునే తీరిక లేదమ్మా.
కాలం మారింది, ఇలాంటివి అలవాటై ఎవరూ ఏమనరు అన్నా మనం పట్టించుకోనక్కర్లేదు ఖచ్చితంగా అంది. కానీ అమ్మా, ఇది మంచిదే. మీ ముగ్గురు ఆడపిల్లలు ఓ ఇంటివారైతే ఇంకా శంకర్ గాడు మిగులుతాడు. వాడు మగాడు, ఎలాగోలాగా బ్రతుకుతాడు. వెంకట్రావు గారు సమాధాన పడిపోయారు. కాంతమ్మ కమలమోహంలో వెలిగే వెలుగు, సిగ్గు చూసి మరి ఏమనలేక ఊరుకుంది. సార్, శాంతి నమ్మలేనట్లుగా విభ్రాంతితో చూస్తూ అంది. సారీ శాంతి, నేనేం చెప్పలేను, నన్నేం అడక్కు. నేను అశక్తుణ్ణి, తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించు శాంతి. అతని గొంతు పట్టుకుంది. కళ్ళు చెమర్చాయి. బేలగా దీనంగా నిత్తిన పిడుగుపడిన దానిలా అయిపోయిన శాంతిని చూస్తుంటే అతని కడుపులో దేవినట్లయింది. శాంతిని పిలిచి ఉద్యోగంలోంచి తీసేస్తున్నానని చెప్పడానికి అతనికి నోరు రాలేదు. 2 రోజులు రాత్రింబవళ్ళు మదనపడి గత్యంతరం లేక ఆ రోజు ఆఫీసుకు పిలిచి ఆ వార్త చెప్పలేక చెప్పాడు. శాంతి మొదట అర్థం కాక తెల్లిపోయింది. అభిమానంగా ఆదరించి ఉద్యోగం ఇచ్చిన సహృదయుడు ఏ కారణం లేకుండా ఇచ్చినట్లే ఇచ్చి 1-2 నెలలకే అకారణంగా తీసేస్తే ఏం అర్థం కాక బిత్తరపోయింది. సార్, నేనేం తప్పు చేశాను? నా వల్ల కాని పని ఏదన్నా జరిగిందా? పనిలో పొరపాటు ఏమైనా వచ్చిందా? తప్పుంటే శిక్షించండి, అంతేగాని ఈ ఉద్యోగంలోంచి తీసేయకండి సార్. కళ్ళ నీళ్లు తిరుగుతుండగా చిన్నపిల్లలా అంది. అది చూసి ప్రసాద్ మరింత కృంగిపోయాడు. ఆమె మాటల్లో అసహాయత, ఆవేదన గమనించి మరింత బాధపడుతూ గిలగిల్లాడాడు. ఇంత నిర్దయగా ప్రవర్తించాల్సి వచ్చినందుకు తన అసహాయతని తిట్టుకున్నాడు. ఆ క్షణాన లతని పీకనులిమి చంపేయాలి అనిపించింది. కారణం చెప్పండి సార్, నా నేరమేంటో చెప్పి దండించండి. శాంతి, నీ తప్పేం లేదు, నీ నేరం లేదు, నీ పనిలో లోటు లేదు. కానీ శాంతి, నేను అశక్తుణ్ణి. నిన్ను ఉద్యోగంలో ఉంచే అధికారం నాకు లేదు. నీలాగే నేను ఇంకొకరి దయాధర్మాల మీద బ్రతుకుతున్నాను శాంతి. వారికి ఇష్టం లేదు నిన్ను ఉంచడం. నన్నేం చేయమంటావు చెప్పు? నీ నోటి ముందు క్యూడు తీస్తున్నానని తెలుసు. నీకు ఈ ఉద్యోగం తప్ప ఆధారం లేదని తెలుసు. ఈ ఉద్యోగం పోతే పస్తులుంటారని తెలుసు. కానీ అన్నీ తెలిసి ఇలా చేయాల్సి వస్తుందంటే ఆవేదన భరించలేక ఆమెకు మొహం చూపలేక ప్రసాద్ చప్పున ముఖం తిప్పుకున్నాడు. అతని వాడిపోయిన మొహం, కళ్ళల్లో తడి చూశాక అతను నిజంగా చాలా బాధపడుతున్నాడని, తనని ఉద్యోగం నుంచి తీసేయడానికి ఏదో బలవత్తర కారణం లేనిదే ఇలా చేయడని శాంతికి అర్థమైంది. నన్ను క్షమించగలిగితే క్షమించు శాంతి, పట్టుకున్న గొంతుతో అన్నాడు. సార్, నాది దురదృష్ట జీవితం, దానికి మీరేం చేస్తారు? మీరు బాధపడకండి నా కోసం. మిమ్మల్ని క్షమించడానికి మీ నేరం ఏదీ లేదని నాకు మీ కన్నీళ్లే చెబుతున్నాయి. మగవారై ఉండి ఇలా కంటనీరు తిరుగుతుంటే మీకు నా మీద ఉన్న అభిమానాన్ని తెలుపుతుంది. అది చాలు సార్. పర్వాలేదు, పస్తులుండడం మాకు అలవాటే సార్. పేలవంగా నవ్వింది శాంతి. ప్రసాద్ కదిలిపోయాడు. అలా మాట్లాడి నన్ను మరింత సిగ్గుపరచుకు శాంతి. నీకు 3 నెలల జీతం రూలు ప్రకారం ఇవ్వాలి. ఆ డబ్బు అయ్యేలోగా నీకు ఇక్కడున్న ఉద్యోగం దొరికినట్టే చేయడానికి ప్రయత్నిస్తాను. నా పరపతి అంతా ఉపయోగించి ఏదో చేస్తాను, భయపడకు శాంతి. నీకేం కావలసినా నేనున్నానని మర్చిపోకు అన్నాడు. శాంతి కళ్ళలో నుంచి చెంపల మీదుగా కిందకి జారిని నీళ్లు. ఆప్యాయతకి మాట్లాడలేక 2 చేతులు జోడించి నమస్కరించింది. మీ దయ అన్నట్టుగా బేలగా చూస్తున్న కళ్ళల్లోని దైన్యాన్ని చూస్తుంటే ఆమెని దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుని తలనిమిరి ఓదార్చాలన్నంత తపన కలిగింది ప్రసాద్కి. జోడించిన ఆమె 2 చేతులు తన 2 చేతులతో పట్టుకుని అభయం ఇస్తున్నట్టుగా, పర్వాలేదు శాంతి, ఈ లోకం విశాలమైంది. మంచివాళ్ళు ఇంకా కొందరుంటారు. ఎవరో నిన్ను ఆదుకుంటారు. అధైర్యపడకు. పద, నిన్ను ఇంటి దగ్గర దింపుతా. మీ ఇల్లు చూస్తే ఏదన్నా అవసరం వస్తే కలుసుకునే వీలుంటుంది అన్నాడు. శాంతి కళ్ళు తుడుచుకుని అతని వెనక నడిచింది. కారులో వెళ్తుండగా శాంతి హఠాత్తుగా, సార్, ఆవిడకి నేనేం ద్రోహం చేశానని నా మీద ఇంత కోపం? అలా ఆశ్చర్యపడకండి, నేను ఆ మాత్రం ఊహించలేదనుకున్నారా? ఆవిడ విషయం కొంత విన్నాను. మీ పరిస్థితి అర్థం చేసుకోగలను సార్, అనునయంగా అంది. ప్రసాద్ బాధగా నిట్టూర్చాడు. దురదృష్టవంతుడి శాంతి. డబ్బుకి ఆశపడి పెళ్లి చేసుకున్న మాట నిజమే గాని డబ్బు దొరికి ప్రేమ అనురాగం కరువవుతాయని ఎన్నడూ అనుకోలేదు. వైవాహిక జీవితంలో మాధుర్యం అంటే అర్థం కూడా తెలియని బతుకైపోయి ఆమె దృష్టిలో అంత చులకనయ్యి ఆమె కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుందని ఊహించలేకపోయాను. అన్ని విధాలా నష్టపోయాను శాంతి, ఆవేదనగా విచలిత కంఠంతో అన్నాడు. శాంతి జాలిగా సానుభూతిగా చూసి నిట్టూర్చింది. కొందరి జీవితాలు అంతే సార్, లేక కొందరు అనుభవించలేరు, ఉండి అనుభవించలేని దురదృష్టవంతులు కొందరు. మనిద్దరం చెరొకదానికి ప్రతినిధులం అంది శాంతి. నేనేం కోరరాని కోరికలు కోరలేదు. కాసింత అభిమానం, అనురాగం ఇచ్చిపుచ్చుకునే గౌరవం. ఈ మాత్రం భార్య నుంచి ఆశించడం అత్యాశ. ఆమెకు నేనంటే అంత చులకన, నిర్లక్ష్యం, కసి, శత్రుత్వం ఎందుకో అర్థం కాదు.
జీవితం అంటే విరక్తి పుట్టింది 6-7 నెలల్లోనే. మనసులో దాచుకున్న వేదన చెప్పుకోవడానికి ఆత్మీయురాలు దొరికినట్టు మనసు విప్పి చెప్పాడు ప్రసాద్. శాంతిని చూసిన దగ్గర నుంచి ఇలా లేనింటి పిల్లని చేసుకుని ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండినేమో గాని జీవితం ఇలా నరకం అయ్యేది కాదేమో అనుకున్నాడు చాలాసార్లు. మాటల్లో శాంతి ఇల్లు వచ్చింది. బాధపడకండి సార్, నా గురించి వరి అవ్వద్దు, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు ఓదార్పుగా ఉంది. తను ఆమెకు ధైర్యం చెప్పవలసింది పోయి ఆమె తనకి చెప్తుంది. నిట్టూర్చి తల పంకించి, వస్తా శాంతి, ఏదో ఉద్యోగం ఇప్పిస్తాను, దిగులు పడకు, ఏం అవసరం వచ్చినా ఇంటికెళ్ళి వసంతకి చెప్పు అంటూ కారెక్కి తలుపు మూసి బాయ్ శాంతి అన్నాడు. ఇంటికి చేరి కసిగా అడుగులు వేస్తూ మేడ ఎక్కి లత ఎదుట నిలిచాడు. నీవు చెప్పిన పని పూర్తయింది, నాకు డబ్బు వెంటనే కావాలి సూటిగా చూస్తూ అడిగాడు. లత పుస్తకంలోంచి తలెత్తకుండానే ఏం పని అంది. అదే, ఆ శాంతిని ఉద్యోగంలోంచి పీకేస్తే గాని నీ కళ్ళు చల్లబడవన్నావు కదా, ఉద్యోగంలోంచి తీసేశాను. నీ కోరిక తీరింది, నా కోరిక తీర్చు. తీర్చకపోతే అంది విలాసంగా లత. ప్రసాద్ కళ్ళల్లో నిప్పులు కక్కేట్టు చూస్తూ, తీర్చకపోతే బలవంతంగా తీర్చుకుంటాను. నన్ను అనవసరంగా కవ్వించకు, రెచ్చగొట్టకు. ఆ 50,000 వెంటనే కావాలి, లేదంటే ఏం చేస్తారు? ఏమిటా బెదిరింపు? ఏదో దాచబెట్టినట్టు ఏమిటా దబాయింపు? నా దయాధర్మం మీద బ్రతుకుతున్నారని మర్చిపోకండి. నన్ను కవ్వించకండి, నన్ను రెచ్చగొట్టకండి. డబ్బు కావలసిన వారు అడిగే తీరు ఇది కాదు. మీ బెదిరింపులు మానండి. డబ్బిచ్చేది మానేది నా ఇష్టం. మీకు జడిసి ఇవ్వవలసిన అవసరం ఏమి లేదు. ఏం చేస్తారో చూస్తాను తీక్షణంగా అంది. లతా అరిచాడు ప్రసాద్. నా సహనాన్ని పరీక్షించకు. శాంతిని ఉద్యోగంలో నుంచి తీస్తే డబ్బిస్తా అన్నావు, తీసేశాను. డబ్బియ్యి, పళ్ళు బిగువనా అన్నాడు. ఇచ్చి ఉండేదాన్నేమో, దాని మీద మీకున్న ప్రేమాభిమానాలు చూశాక ఇప్పుడు ఇవ్వాలనిపించడం లేదు. ఆవిడ గారిని ఉద్యోగంలోంచి తీయడానికి మీరు పడిన బాధ, ఆవిడ చేతులు పట్టుకుని ఓదార్చిన ఓదార్పు, తీర్చిన సానుభూతి, ఆవిడకి ఇంకో ఉద్యోగం చూపిస్తానని చేసిన భాష, ఇదంతా తెలిసాక తన భర్త తన డబ్బు తింటూ ఇంకొకరిని ప్రేమించడం సహించడమే కాక డబ్బు కూడా ఇస్తుందని అనుకుంటున్నారా? వెళ్ళండి, దాని మీద కురిపించారుగా ప్రేమ. డబ్బు దాన్నే అడగండి. నా డబ్బు కావాలి కానీ నేను పనికిరానా? నా 50 పైసా ఇవ్వను. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, వెళ్ళండి నా ఎదుట నుంచి తిరస్కారంగా చూస్తూ అంది. ఒక క్షణం నిర్ఘాంతపోయాడు ప్రసాద్. ఆఫీసులో జరిగింది అక్షరాల పొల్లిపోకుండా 1 గంటలో వార్త లతకి చేరిందంటే ఆఫీసులో ఎవరికో తన మీద నిఘా ఉంచిందన్నమాట అనుకున్నాడు. ఆవేశంతో వణికిపోయాడు. ఎంత మోసం, ఎంత అహంకారం! నమ్మించి దగా చేస్తుందా లత? పట్టజాలని కోపంతో ఒక్క ఉదుటన లత మీదకి లంకించాడు. ఇవ్వవు, ఎలా ఇవ్వవో చూస్తాను, నన్నెలా ఆపుతావో చూస్తాను. ఇన్నాళ్ళు నీ జులం సహించాను, ఇక సహించను. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను. నోరు మూసుకుని చచ్చినట్టు పడి ఉండు. నేను నీ మొగుణ్ణి అన్నది మర్చిపోకు. అన్యాయంగా నా మీద ఇంత శత్రుత్వం సాగిస్తావా? అన్నం పుణ్యం మెరుగని ఆ శాంతిని ఉద్యోగంలోంచి తీయిస్తావా? ఇన్ని చేసినా డబ్బు ఇవ్వవు అంటూ ఆమె పీక పట్టుకుని కసిగా నులుముతూ ఒళ్ళు తెలియని కోపంతో ఏం చేస్తున్నది గుర్తించకుండా అన్నాళ్లుగా అతనిలో ఆమె పట్ల పేరుకున్న ఏహ్యత, కసి అంతా చేతుల్లో చూపించి ఆమె గుంతు నులిమాడు. లత ముందు కెవ్వుమని అరిచింది. ఆ తరువాత చేతులతో అతని పట్టి విడిపించుకోవాలని గింజుకుంటూ విఫల ప్రయత్నం చేసింది. ఆమె గొంతులోంచి సన్నని మూలుగులు మాత్రమే కాసేపు వచ్చాయి. ప్రతిఘటించే శక్తి లేక ఆమె శరీరం తోటకూర కాడలా వాలిపోయింది. ఆమె ప్రతిఘించడం మానేశాక ప్రసాద్ కస్తీరి ఆమెను విసురుగా ఒక్క తోపు తోసి ఆమె తాళాలు తలగడ కింద నుంచి తీసుకుని బీరువా తీసి చకచక అందిన నోట్ల కట్లు ఎన్ని ఉన్నాయో కూడా చూడకుండా బ్రీఫ్ కేసులో పెట్టుకుని లత వంక చూడకుండానే విసురుగా కిందకి వెళ్లి కారెక్కి ఇంటివైపు బయలుదేరాడు. మేడ మీద నుంచి వినవచ్చిన కేకలు, ఘర్షణ విని పనివాళ్లు పరిగెత్తుకుని వచ్చేసరికి ప్రసాద్ లత మీద నుంచి లేచి బీరువా తెరిచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం అంతా చూశారు. జరిగిందేమిటో అర్థం కాక అంతా ఒక క్షణం నిలబడిపోయారు. లత వంక చూశారు. లత మొహం నల్లగా మాడిపోయింది. మెడ దగ్గర కమిలిపోయింది. ఒంట్లో ప్రాణం ఉందో లేదో నన్నట్టుగా వాలిపోయి ఉన్న ఆమెని అంతే గాబరా పడిపోయారు. ఇంట్లో ఉండే ముసలిన ఒకరు చప్పున తెలివి తెచ్చుకుని ఫోన్ దగ్గరికి పరిగెత్తి డాక్టర్కు ఫోన్ చేశాడు. ఎవరో నీళ్లు తెచ్చి చల్లారు. లత కనురెప్పలు తెరుచుకున్నాయి. ప్రసాద్ గొంతు నులిమి డబ్బు తీసుకుపోయాడు. పోలీసులకు చెప్పు వెంకన్న. డాక్టరు హీనస్వరంతో నూతిలోంచి వచ్చినట్టు వినిపించింది అందరికీ. డాక్టర్ వచ్చేలోగానే లత మూసిన కళ్ళు మరి తెరవలేదు. అమ్మా, ఇదిగో తెచ్చాను. ముందు ఇది ఖర్చు పెట్టి బట్టలవి కొనండి. తరువాత రేపో ఎల్లుండో బ్యాంక్ నుంచి మిగతాది తీసుకువస్తాను. ప్రసాద్ బ్రీఫ్ కేసులో నుంచి నోట్ల కట్టలు లెక్కపెట్టి తీశాడు. 10,000 ఉన్నాయి. ఇంట్లో అంత క్యాష్ పూర్తిగా ఉండదు అని తెలుసు. తల్లి తండ్రి ప్రసాద్ పెళ్లి వివరాలు మాట్లాడుకుంటాగానే 1 గంటలో ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. మిస్టర్ ప్రసాద్, యు ఆర్ అండర్ అరెస్ట్.
అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా బిత్తరపోయి చూశారు. ప్రసాద్ మొహం కళతప్పింది. ఆ రాక్షసి డబ్బు తీసుకొచ్చినందుకు పోలీసులకు పట్టించిందన్నమాట అనుకున్నాడు. నిబ్బరం నటిస్తూ, ఏ నేరానికి అన్నాడు. మీ వైఫ్ని హత్య చేసినందుకు, ఆమె డబ్బు దొంగిలించినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా ఒక్కసారన్నారు. ప్రసాద్ కలవరిపోయాడు. లతను తను చంపాడా? కోపంతో కసితో ఆమె నోరు మూయించడానికి గొంతు పట్టుకున్నాడు. కానీ చంపాడా? నిజంగా చచ్చిపోయిందా? చెమటలు పట్టాయి ప్రసాద్కు. ఆమెను మీరు గొంతు పిసికి చంపారు. దానికి సాక్ష్యంగా పనివారు ఉన్నారు. చచ్చిపోయే ముందు మీరే ఆ పని చేశారని ఆమె స్వయంగా నౌకరుతో చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పోలీస్ స్టేషన్కి రండి. ప్రసాద్, ఏమిట్రా ఇదంతా? ఏం జరిగిందిరా నాయనా? లతనేం చేశావురా? ఎందుకు చంపావురా? నీవు కోడల్ని చంపడమేమిట్రా? కాంతమ్మ అయోమయంగా భయంగా చూస్తూ అంది. ప్రసాద్ తల వంచుకున్నాడు. వెంకట్రావు గారు తేరుకుని, ఈయన ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? మా వాడు హత్య చేయడం ఏమిటి? డబ్బు దొంగిలించడం ఏమిటి? లత వాడి భార్య, అది వాడి ఇల్లు. వాడింట్లో వాడు దొంగతనం ఏమిటి? ప్రసాద్, ఏమిటిదంతా? సరిగ్గా జరిగిందేదో చెప్పు ఆందోళనగా అన్నారు. ప్రసాద్ నిలబడలేనట్లు కుర్చీలో కూలబడ్డాడు. లత చచ్చిపోయింది. ఆ వార్త వినగానే అతనికి తెలియకుండానే ఏదో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆ రాక్షసు నుంచి తనకి విముక్తి. కానీ హత్య కేసు, శిక్ష, ఉడికిపోయాడు. అయినా ఇన్స్పెక్టర్, నేను చెయ్యాలని ఆవేశంలో కోపంలో డబ్బులు ఇవ్వనందని నన్ను ఇలా ట్రీట్ చేస్తున్న కోపంతో గొంతు పట్టుకున్నాను. అంతేగాని చంపాలని అనుకోలేదు అన్నాడు. అదంతా పోలీస్ స్టేషన్లో చెబుదురు గాని, మీరు స్టేట్మెంట్ అక్కడ ఇద్దరు గాని, పదండి అంటూ బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టి పట్టుకున్నారు. వెంకట్రావు, కాంతమ్మలు మతులు పోయిన వారిలా కింద కూలబడ్డారు. మర్నాడు పేపర్లో వచ్చిన లత హత్య వార్త పట్టణంలో సంచలనం రేపింది. ప్రసాద్ ఫోటో, లత ఫోటోలు వచ్చాయి. ప్రసాద్ని బెయిల్ ఇచ్చి విడిపించడానికి కూడా వెంకట్రావు గారికి అవకాశం లేకపోయింది. డబ్బు అప్పో సప్పో చేసి తెద్దామని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉండడం వల్ల మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వక నిరాకరించారు. వెంకట్రావు గారి పెద్ద కొడుకు అలా జైలుకి వెళ్లడంతో పరువు పోయిందన్న చింత ఒక పక్క, కొడుక్కి ఏ శిక్ష వేస్తారన్న దిగులో ఒక పక్క, డబ్బు లేక పిల్లల పెళ్లిళ్ళు ఏమవుతాయో అన్న చింతతో ఆయన బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి ఆ రాత్రి ఆయనకి పక్షవాతం వచ్చి ఎడం వైపు అంతా చచ్చుబడిపోయి మంచం పట్టాడాయన. ప్రసాద్ మీద కేసు ఫైల్ అయ్యింది. కేసు నడుస్తుంది. ప్రసాద్ మీద కేసు బలంగా ఉంది. వెంకయ్య లతని చిన్నప్పటి నుంచి పెంచినవాడు. ఆ ఇంటి ఉప్పు తిన్నవాడు. నారాయణమూర్తి గారు చనిపోతూ విల్లులో అతనికి బాగా ముట్టజెప్పాడు. ఆ కృతజ్ఞతతో అతను జరిగిందంతా చెప్పాడు. హత్యానేరం ఆవేశంతో చేసినా, చెయ్యాలని చేయకపోయినా హత్యే. ప్రసాద్కి శిక్ష తప్పదని అందరికీ తెలుసు. ఆ శిక్ష కాస్తన్నా తగ్గించేటట్టు చేయాలని వెంకట్రావు గారి తాపత్రయం. లాయర్లని పెట్టే తాహతూ లేదు. ప్రసాద్ తనకి లాయరు అక్కర్లేదన్నాడు. కోర్టు వారే అతనికి లాయర్ని ఇచ్చారు. ప్రసాద్ అన్నిటికీ అతీతుడిలా నిర్లిప్తంగా ఉండిపోయాడు. కేసు తప్పదు, శిక్ష తప్పదు అని తెలిసాక ఏదో వైరాగ్యం చోటు చేసుకుని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. లతని చంపినందుకు అతనికేం బాధ కలగలేదు. అలాంటి నీచురాలు, రాక్షసి చావడం మంచిది. తను జన్మంతా ఏడవకుండా విముక్తి లభించింది అనుకున్నాడు. లత చనిపోయాక లాయరు లత వీలునామా చదివాడు. లత ముందు జాగ్రత్తతో తన తదనంతరం తనకి పిల్లలు కలిగితే తన ఆస్తి అంతా పిల్లలకి చెందాలని, పిల్లలు కలగకుండానే తను చనిపోతే తన ఆస్తి అంతా వివిధ చారిటీస్కి చెందేట్లు వీలునామా రాసింది. ప్రసాద్కి నయా పైసా దక్కకుండా కట్టుదిట్టం చేసి రాసింది. అది విని ప్రసాద్ మరింత లతని ద్వేషించాడు. ఈ పెళ్లి వల్ల తను పొందిందేమీ లేదు గాని నరకం రుచి చూశాడు. ఆఖరికి జైలు పాలయ్యాడు. ప్రసాద్ హత్య చేసి జైలుకి వెళ్ళగానే ఆ వార్త అందరికీ తెలిసి వసంత, మాలతీలకి కుదిరిన సంబంధాలు వాళ్ల పెళ్లి ఆపుకుంటున్నట్టు చావు కబురు చెప్పారు. లేకపోయినా కూతులిద్దరికి అంత కట్నాలిచ్చి చేయగలిగిన తాహతు వెంకట్రావు గారికి ఎలాగో ఉండేది కాదు. అప్పో సప్పో చేసి ఏ 10,000 తెచ్చి ఇద్దరు పెళ్లి క్లుప్తంగా చేస్తానంటే వాళ్ళు అంగీకరించరు. ఏం చేయను భగవంతుడా అని బెంగ పెట్టుకున్నారు ఆయన. ఆయనకి ఆ బెంగ అక్కర్లేకుండానే సంబంధం వదులుకున్నట్టు రాసి పడేశారు. కాంతమ్మ లబలబలాడింది. వెంకట్రావు గారు భిన్నుడై మాటా పలుకు లేకుండా ఉండిపోయారు. వసంత మొహం మాడిపోయింది. అందరిలో మాలతి ఒక్కతే కాస్త నిబ్బరంగా కనిపించింది. ఆశ లేకపోయినా మధ్యవర్తిని పంపి ఇదేమన్యాయం, తాంబూలాలు పుచ్చుకున్న సంబంధం తిరిగిపోతే మా పిల్లల గతేమిటి కబురు పంపారు. హత్యలు చేసి జైలుకెళ్లిన వాళ్ళ సంబంధాలు మాకొద్దు అని తిప్పి కబురు పెట్టారు వాళ్ళు. ఆ రోజంతా ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఛీ, వెధవలు, చదువుండి సంస్కారం లేని ఆ వెధవ సంబంధాలు తప్పిపోతే పోయాయి, అంతా మన మంచికే అంటూ వసంత ఉక్రోషంగా ఎగిరింది. కానీ ఆమె అంతరంతరాలలో నిరాశ ఆమెను వంగదీసింది. అన్నయ్య స్థితిలో పడ్డాడు. తండ్రి మంచాన పడ్డాడు. ఇంక డబ్బేది? పెళ్ళిళ్ళు అలా జరుగుతాయి తమకి.
ఒకవేళ కింద మీద పడి పెళ్లి చేసినా ఈ మాత్రం సంబంధం తేగలడా? ఏ గుమస్తానో తెచ్చి కట్టుకోమంటారు. తను చచ్చినా చేసుకోదు. వసంత మనసంతా చిరాకుగా నిరాశగా మారింది. ఈ స్థితిలో పడేసిన ప్రసాద్ని తిట్టుకుంది. ఇలాంటి ఇంట్లో పుట్టినందుకు తనకి తాను తిట్టుకుంది. గుడ్డిలో మెల్లలాగా తనకేదో ఉద్యోగం ఉంది గనక సరిపోయింది. లేకపోతే ఊహించడానికే భయపడింది. 2 నెలల్లో ప్రసాద్ కేసు హీరింగ్కి వచ్చి మరో నెల నడిచి పూర్తయింది. ప్రసాద్ ఆవేశంలో కోపంలో ఆమె మీదకి లంఘించి పేకను ఉలిమాడు. కానీ కావాలని చంపిన కోల్డ్ మర్డర్ కాదని లాయర్ ఆధారాలు నిరూపించడంతో కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంట్లో పనివాళ్ళు, ఆఫీస్ వాళ్ళు అంతా లత మనస్తత్వం వివరించి ప్రసాద్ని ఆ ఇంట్లో ఆమె ఎంత హీనంగా చూసేదో, ఎంత రెచ్చగొట్టేదో వివరించారు. అంతేకాక లత విల్లులో భర్తకు రూపాయి కూడా దక్కకుండా దాన ధర్మాలకు రాయడంతో భర్త పట్ల ఆమెకు ఎంత కసి, చులకన ఉందో లాయరు నిరూపించారు. చెల్లెళ్ల పెళ్లి కోసం ఇస్తానని ఆశపెట్టిన డబ్బు ఇవ్వనందుకు ఆవేశంతో చేసిన పని అని నిర్ణయించి 5 ఏళ్ల శిక్ష విధించాడు జడ్జి. ఆ తీర్పు అందరికీ ఆనందదాయకమే అయింది. 5 ఏళ్లంటే ఎంత అనుకుని తేలిగ్గా నిట్టొచ్చారు. ప్రసాద్ అయితే ఏదో పెద్ద ఆపద తప్పినవాడిలా అనుభూతి చెందాడు. ఆ నరకం తప్పి స్వేచ్ఛ పొందాడు అని అనిపించింది. జైలు నుంచి విడుదలయ్యాక ఏ ఉద్యోగం దొరక్కపోతే రిక్షా తొక్కుతాడు. ఆ బంగారు పంజరం బతుకు కంటే అదే నయం. స్వేచ్ఛగా గంజి తాగి ఆనందంగా ఉంటాడు. ప్రసాద్ ఆనందంగా శిక్ష అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసాద్కి భవిష్యత్ పట్ల ఆశ, ఉత్సాహం కలగడానికి శాంతి కూడా ఒక కారణమే. ప్రసాద్ జైల్లో ఉండగా పేపర్లో వార్త చదివి నీరైపోయిన శాంతి జైల్లో ప్రసాద్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుని, సార్ ఇదేం కర్మ, ఎందుకు ఇలా చేశారు, అయ్యో మీకింత కష్టం అంటూ ఏడ్చింది. తల్లి, తండ్రి, చెల్లెలు, స్నేహితులు అందరూ వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పినప్పుడు కలగని అనుభూతి శాంతి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు కలిగింది. తన పట్ల ఆమెకున్న అభిమానానికి అతని గొంతు నిండుకుంది. శాంతి అన్నాడు చెమర్చిన కళ్ళతో ఆమె వంక చూసి నవ్వడానికి ప్రయత్నిస్తూ. నాకిది జైలులా లేదు శాంతి, బంగారు పంజరంలో నుంచి విముక్తుడయి స్వేచ్ఛ పొందినట్లుంది. ప్లీజ్ నీవలా బాధపడకు అన్నాడు. శాంతి చిత్రంగా చూసింది. అవును శాంతి, లతని కావాలని చంపకపోయినా ఆమె చనిపోవడం నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా? కోర్టు శిక్ష వేస్తారు, వెయ్యని 10 ఏళ్ళు వేస్తారేమో. ఆ తర్వాత నా ముందు ఇంకా జీవితం ఉంది. ఆ జీవితంలోనైనా సుఖం నాకు దక్కుతుందన్న ఆశతో జైల్లో గడుపుతాను. ఒకరోజు విడుదలై బయటకు వచ్చి స్వేచ్ఛావాయువులు పీలుస్తాను ఎమోషనల్గా అన్నాడు ప్రసాద్. ఆ రోజు మీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ నిల్చుంటాను శాంతి తడబడుతూ అంది. ప్రసాద్ సంబరంగా చూశాడు. ఒక్కసారి అతని ముఖంలోకి వెలుగు వచ్చింది. చప్పున కటకటాల్లోంచి చెయ్యి చాపి ఆమె చెయ్యి అందుకుని శాంతి అన్నాడు. శాంతి అతని కళ్ళల్లోకి చూడలేని దానిలా తలదించుకుంది. అవును, ఆ రోజు ఎప్పుడొచ్చినా 5 ఏళ్ళు కానివ్వండి, 10 ఏళ్ళు కానివ్వండి, ఆ రోజు వరకు మీకోసం ఎదురు చూస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే. శాంతి చాలు, ఆ మాట చాలు నాకు. ఆ మాట ఆసరాతో జైలు శిక్ష ఆనందంతో అనుభవిస్తాను. శాంతి, జీవితంలో పొందలేని ఆనందాన్ని నీ సహచర్యంలో పొందుతాను. నాకు లక్షలు వద్దు, కార్లు మేడలు వద్దు. ఒక చల్లని చూపు, అనురాగపు పలుకు, అమృత హృదయం పంచే స్త్రీ కావాలి అంతే అన్నాడు. అంటుంటే అతని కళ్ళు నీళ్లతో నిండాయి. శాంతికి కంటినీరు జారింది. ప్రసాద్ జైలుకెళ్లిన తరువాత నెలవది 15 రోజులకి రామారావు కమల రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి వచ్చి వెంకట్రావు గారి కాళ్ళకి దండం పెట్టారు. మంచంలో నుంచే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించారు. బాబు, 10 కాలాలు చల్లగా బతకండి. దురదృష్టవంతరాలు అనుకున్న దానికింత అదృష్టం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా దురదృష్టానికి నీవు మనసు మార్చుకుంటావని భయపడ్డాను. నీదింత పెద్ద మనసు అనుకోలేదు. దేవుడు చల్లగా చూస్తాడు అంటూ కమలని అక్కున చేర్చుకుని, తల్లి, ఈ బీదనాన్నని క్షమించమ్మా. ఆఫీసులో పెళ్లి చేసుకుంటుంటే వద్దని తీసుకొచ్చి పెళ్లి చేయలేని అశక్తుణ్ణి అర్థం చేసుకో. పట్టెడు పసుపు కుంకుమ తప్ప ఏమివ్వలేనమ్మా అన్నారు గాద్గికంగా. మాకు మీ ఆశీర్వచనం తప్ప ఏం అక్కర్లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీరేం దిగులు పడకండి మావుగారు మృదువుగా అన్నాడు రామారావు. కమల కాపురానికి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరిలో ఏదో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎవరి పనులు వాళ్ళు యాంత్రికంగా చేసుకుంటున్నారు. వసంత అయితే మరీ నిరుత్సాహంగా తయారైంది. రతన్ లాల్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతుర్ని, ఆమె ధరించిన వజ్ర వైడూర్యాల్ని, అలంకరణని, ఆ పార్టీని చూశాక తనంత అవివేకంగా అందని పండ్లకి అర్రులు చాచిందో అర్థమైంది. వారి ఐశ్వర్యం, అంతస్తుల ముందు నిలబడే తాహతు కూడా లేని తను ఎంత పిచ్చిగా భ్రమపడింది. పెళ్ళయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి విదేశాలు వెళ్లారు. ఆఫీస్ పని అతని తండ్రి చూసుకునేవాడు. అంచేత ఆఫీస్ పని అంటే కూడా విసుగు పుట్టింది వసంతకి. తప్పనట్టు చేసేది. పూర్వపు చలాకితనం మాయమైంది తనలో. పెళ్లి తప్పిపోయిన విషయం విని ఫతిమా సానుభూతిగా చేయి నొక్కి,
డోంట్ వరీ వసంత, నీ అన్న ఏదో చేస్తే దానికి నిన్ను శిక్షించారు. ఆ కుసంస్కారాల సంబంధం తప్పిపోవడం మంచిదేలే అంది. అంతా పైకి ఓదార్పుకి అన్న పెళ్లి తప్పిపోయినందుకు ఆ మాత్రం సంబంధం దొరకదని అందరికీ తెలుసు. ఒకసారి వెళ్ళి పెళ్ళికొడుకును కలిసి ముఖాముఖి మాట్లాడితేనో అనిపించింది వసంతకి. కానీ ఊర్లో ఉండి తనెక్కడ పనిచేస్తుందో తెలిసి కనీసం స్వయంగా వచ్చి చెప్పని పెద్ద మనిషిని ఓసారి ఫోన్ చేసి కనీసం క్షమాపణ చెప్పే సంస్కారం లేని అతనితో మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది అనుకుంది. మనిషి సరదాగా సోషల్గా కనిపిస్తే ఏదో అనుకుంది. అభ్యుదయం వేషాల్లో మాటల్లో తప్ప కార్యాచరణలో ఉండవు అని అర్థం చేసుకుని నిట్టూర్చింది. కమల వెళ్ళాక కమల రాబడి లేదు. వెంకట్రావు గారు మంచాన పడ్డారు. ఆయనకి కంపల్సరీ రిటైర్మెంట్ తప్పలేదు. జీతం వచ్చినప్పుడే అంతంతంగా గడిచే ఇల్లు పెన్షన్తో వసంత జీతంతో గడుపుకోవాలంటే కింద మీద పడాల్సి వస్తుంది. శంకర్ ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఏం చేస్తున్నాడో దేవుడికే ఎరిక. పరీక్షల కన్నా డబ్బులు ఇస్తావురా అంటే ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇస్తాలే అన్నాడు తల్లితో. ఓసారి 200, మరోసారి 100 ఇలా ఎప్పుడన్నా డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. వెంకట్రావు గారి మందులు ఖర్చుకే ఎంతైనా చాలేది కాదు. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో వసంత చిరాకు మరీ ఎక్కువైపోయింది. ఇల్లు నరకంలా తన సంపాదన అందరూ పీక్కు తింటూ తనకు అన్యాయం చేసినట్టు అనిపించి ప్రతిదానికి కసుబుసులాడేది అందరి మీద. మాలతి ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఓ రోజు మూర్తితో రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి మెడలో పూలదండలతో వచ్చి తల్లిదండ్రికి నమస్కారం పెట్టగానే అంతా అవాక్కైపోయారు. ఒక క్షణం అర్థం కాని వారిలా విభ్రాంతిగా చూశారు. మూర్తి మాలతి ఇద్దరూ పెళ్లి చేసుకోవడం అన్నది ఎవరూ ఊహించినదేమో. తెల్లపోయారు. ముందుగా కాంతమ్మ తేరుకుని ఏమిటే ఇది అని మాత్రం అనగలిగింది. అమ్మ, మూర్తిగారు నేను పెళ్లి చేసుకున్నాం. ముందుగా చెప్తే ఎలాగోలాగా అప్పో సొప్పో చేసన్నా మా పెళ్లి చేయాలని తాపత్రయపడి అప్పులు పాలవుతారు అనవసరంగా. అందుకే చెప్పలేదమ్మా. మీ దగ్గర దాచాలని, మీరు వద్దంటారని కాదు, అనవసరంగా ఖర్చు తప్పించాలని ఇలా చేశాం అందే మాలతి. అయ్యో, ఎంత లేని వాళ్ళమైనా పిల్లకి 4 అక్షింతలు వేయలేమే. ఇదేం పెళ్ళే దిక్కుముక్కు లేని వాళ్ళలా. ఇంత ఉండి ఒక్కతివి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావటే. అయ్యో, కాంతమ్మ విలువెల్లాడింది. వసంత నమ్మలేనట్టు సంభ్రమంగా చూస్తూ ఉండిపోయింది. మూర్తి మాలతి ఇద్దరు ఎలా, ఎప్పుడు, ఇద్దరికీ ఎలా కలిసింది? ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మూర్తి తన చుట్టూ తిరిగి తన చెల్లెల్ని ఎలా చేసుకున్నాడు? సిగ్గులేదు. అక్కని ప్రేమించానని చెప్పి చెల్లెల్ని చేసుకోవడానికి తిరస్కారంగా చూసింది. మూర్తి అదేం గమనించలేదు. అతని మొహంలో సంతోషాన్ని వెలుగుని చూస్తుంటే ఎంతో ఇష్టపడి మాలతిని చేసుకున్నట్టుగా ఉంది. మాలతి మూర్తి పక్కపక్కనే నుంచుంటే ఈడు జోడులా కనిపించారు. మూర్తిలో తను ఇదివరకు చూసిన అనాగరికతం ఇప్పుడెందుకో ఆమెకు కనిపించడం లేదు. మాలతి తనకంటే చిన్నది. తనకంటే ముందుగా, తనకంటే ధైర్యంగా తనకు కావలసిన నచ్చిన వాణ్ణి చేసుకుంది. తను ఇంకా కన్నెగా ఉండగానే అది కాపురానికి వెళ్ళిపోతుంది. కమల వెళ్ళిపోయింది. మాలతి వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఇంట్లో తనుండిపోయింది. వసంతలో ఏదో అసంతృప్తి, అసూయ చోటు చేసుకుని ముఖం మార్చుకుంది. కాంతమ్మ వసంత మొహం చూసి గ్రహించింది. ఇంట్లో నీకంటే పెద్దదుండగా నీవు చేసుకొచ్చేసావు. ఇలా మీరిద్దరూ చేసుకుంటామని చెబితే దానికో ఏదో కుదిర్చి 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం కదా అంది. ఆమె మాటల్లో ఆమెకే నమ్మకం లేనట్టు నీరసంగా వచ్చాయి ఆమె మాటలు. మాలతి వసంత వంక చూసి చిలిపిగా నవ్వింది. అక్కయ్యకి నచ్చే రాజశేఖరం వచ్చే వరకు నేను కూర్చుంటే ముసల్దాన్నైపోతానమ్మా. మూర్తి అమ్మగారు వాళ్ళు ఇది ఏడాది ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టారు. అంచేత తొందరగా చేసుకున్నాము. సారీ అక్కయ్య అందే మాలతి. సారీలు ఎందుకు చెప్పడం? నాకు నీకు ఇష్టమైంది నువ్వు చేసుకున్నావు. నా కోసం ఎవరూ ఏది మానుకో అక్కర్లేదు. పుల్ల విరిచినట్లుగా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వెంకట్రావు గారు నిట్టూర్చి, చిన్నప్పటి నుంచి మా కష్టసుఖాలను అర్థం చేసుకున్నది మన పిల్లే, నా తల్లి. అందుకే మన అసహాయత అర్థం చేసుకుని మనకి ఖర్చు లేకుండా చేసుకుందే మాలతి. ఇలా రా అమ్మా. మూర్తి, నీవు నా అల్లుడివైతే బాగుండేదని అనుకున్నాను. వసంతకి ముందు చూపు లేదు. దురదృష్టవంతరాలో అదృష్టవంతరాలో నిన్ను కాదంది. మా మాలతి కష్టం సుఖం తెలిసిన పిల్ల. దాన్ని చేసుకున్నావని నీవు విచారించే రోజు ఎప్పుడూ రాదు బాబు. ఏదో ఈ అసక్తుడైన తండ్రికి బరువు లేకుండా 2 ఆడపిల్లలు వారితో వారు చూసుకున్నారు. ఇంకా మా వసంత కూడా ఎవరినన్నా చేసుకుంటే నాకు దిగులుండదు. ఆయన నిట్టూర్చాడు. బాబు, ఇలా రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకేం కోపం లేదుగా? కాంతమ్మ అనుమానంగా అడిగింది. మూర్తి చిరునవ్వు నవ్వాడు. నేనేం కులన్గాని అమ్మాయిని చేసుకోలేదు కదా. రిజిస్టర్ పెళ్ళంటే వాళ్ళు అంగీకరించరని చెప్పలేదు. ఎందుకు వచ్చిన అనవసర ఖర్చు చెప్పండి. ఆ డబ్బు మాకిస్తే ఇంట్లో 4 కొనుక్కుంటాం కదా. మన మధ్యతరగతి వాళ్ల పద్ధతులు మార్చుకోవాలమ్మా.
మార్పు కాకపోతే ఇప్పటికే మోయలేని భారమైన బతుకులలో నడుం విరిగి చతికిలబడడం. ఆడపిల్ల పెళ్లిళ్లు చేసి గుల్లవుతున్న సంసారాలను చూస్తున్న పెద్దవాళ్ళు 4 రోజులు కోపగిస్తారు. తరువాత వాళ్లే సర్దుకుంటారమ్మా. వెంకట్రావు గారు నిస్సహాయంగా నవ్వుతూ, సర్దుకోక ఏం చేస్తారు తల్లి? డబ్బు మనుషులను లొంగదీస్తుంది. ఆర్థిక దుస్థితి మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. ఒక విధంగా మీరు చేసింది మంచి పనే బాబు. ఎలా చేసుకున్నా ఇద్దరు అన్యోన్యంగా 10 కాలాలు చల్లగా కాపురం చేసుకోవాలి. అంతే మేం కోరేది. వెంకట్రావు గారికి ఒక విధంగా నిశ్చింతగా ఉంది. ఆ సంతోషం ఆయన మొహం మీదే కనిపించింది. 2 కొత్త చీరలు, ఇంత పసుపు కుంకం మిఠాయి చలిమిడి అప్పటికప్పుడు చేసి అత్తవారింటికి పంపింది కాంతమ్మ. ఆ రోజంతా వసంత మొహం ముడుచుకుని మాట్లాడకుండా ముభావంగా ఉంది ఇంట్లో. మాలతి కూడా వెళ్ళాక వసంతకి ఆ ఇంట్లో మరీ ఉండబుద్ధి కావడం లేదు. రోగిష్ట తండ్రి, వంటింట్లో కొట్టుకునే తల్లి, ఇల్లు పట్టని తమ్ముడు, ఆ మధ్య తనొక్కర్తే. ఏదో విలేసిన దానిలా, ఎవరికీ చెందని దానిలా, ఏదో పోగొట్టుకున్న దానిలా, చేతులారా ఏదో వదులుకున్న దానిలా, ఏదో నష్టపోయిన దానిలా, దిగులుగా చిరాకుగా అన్యమనస్కంగా తిరిగేది. తనకేం కావాలో కమల ఇంటికి, మాలతి ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టొచ్చినట్టు కనబడేది. రామారావు, కమల ఇద్దరికీ 2వ పిల్లైనా ఎంత ఆనందంగా ఉన్నారు. కమల ఉద్యోగం మానేసింది. అస్తవ్యస్తంగా ఉండే ఇల్లు కమల ఇంట్లో అడుగుపెట్టాక ఎంత చక్కగా తీర్చిదిద్దినట్లయింది అనుకుంది. రామారావు మొహంలో కళ్ళల్లో వెలుగు, పిల్లల మొహంలో సంతోషం, సంతృప్తి చూస్తుంటే ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో అనిపించింది. మరి ఇల్లాలకి, ఆడదానికి కావాల్సిందేమిటి? ఎంత చదువుకున్నా, ఎన్నెన్ని ఉద్యోగాలు చేసినా, నాది అనుకోగలిగిన ఇల్లు, నేనున్నానని అభిమానించి ఆదరించే భర్త, జీవితానికి అర్థం చెప్పే పిల్లలు, ఎంత అణుయుగంలో ఉన్నా, ఎంత ఆధునికాలము అనుకున్న ఆటవికులైన సహజ స్వభావాలతో మార్పుండదు కాబోలు. రామారావు కమలని ఎంత అభిమానంగా, అపురూపంగా చూస్తాడు. పాత భర్త సంగతి పొరపాటును కూడా సంభాషణలో రానియుడట. ఎంత సహనం, శాంతం అతనికి. అక్కయ్య ఎంత అదృష్టవంతురాలు. అలాంటి భర్త కోసం ఏ భార్య అయినా ఏం చెయ్యదు. మరి పిల్లలు కలగకుండా భర్తని వెసక్టమీ చేయించుకోమందని విని అంతా ఆశ్చర్యపోయారు. వసంత విస్తురుపోయింది. అంతా ఆశ్చర్యపోవడానికి ఏముందే? మాకిద్దరు పిల్లలు చాలు. ఇంకా పోషించే స్తోమత ఉన్నా మానినా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని సరిగా చూడకపోతే అది ఆయన్ని బాధిస్తే ఆ దేవుడు లాంటి మనిషిని నేను హింసించలేను. అందుకే నాకు పిల్లలు వద్దు అనుకున్నాను. ఇద్దరూ నా బిడ్డలు. ఓసారి బిడ్డకి జన్మనిచ్చి ఆ అనుభవం రుచి చూశాను. మాతృత్వం అంటే ఎలాంటిదో ఆ బిడ్డని కని పెంచకపోయినా అనుభవించాను. ఇంకా నాకేం కావాలి? ఇలాంటి భర్త, ముత్యాలాంటి పిల్లలు అందే సంతృప్తిగా నవ్వి. ఏం తోచినప్పుడల్లా కమల ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది వసంత. ఆ ఇంట్లో వెల్లివిరిసే శాంతి, ఆనందం చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఆ పిల్లలతో ఆడుకుంటుంటే టైము గడిచిపోతుంది. వసంత, నాకు తోవ చూపావు. నన్ను ఇంటిదాన్ని చేశావు. మాలతి దాని తోవది చూసుకుంది. బావగారికి చెప్పానే నీకో మంచి సంబంధం చూడమని. ఏదో అమ్మా నాన్న ఉండగా నీవో ఇంటిదానివైతే బాగుంటుంది అంటుంది ఆరిందాల. మరదలు మాణిక్యం కారులు, ఓడలు, షేర్లు వగైరులున్న వాడినే కావాలంటే తేలేను గాని చూస్తున్నా. మా ఆఫీసులో ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరినీ కాచి వడబోస్తున్నా. ఫిల్టరింగ్ అయ్యాక తీసుకొస్తా రామారావు హాస్యంగా అన్నాడు. మీరు మరీను ఏదో చిన్నతనం, అందరికీ ఏవో కోరికలుంటాయి. దానికి మాత్రం తెలియదేమిటి మన అంతస్తు ఏమిటో? సరదాకి ఏవో అనుకుంటాము, అన్నీ నిజమవుతాయి ఏంటి? వసంత తరపున వకాల్తా తీసుకున్నట్టు అంది కమల. వసంత అభిప్రాయాలు అప్పటికీ ఇప్పటికీ కొద్దిగా మారినా పూర్తిగా పరిస్థితులతో రాజీ పడక అటూ ఇటూ కాక మధ్యస్థంగా ఆమె మనసు ఇంకా ఊగిసలాడుతుంది. వాళ్ళ మాటలకి జవాబు ఇవ్వకుండా ఆలోచిద్దాం అనుకుంటూ ఉంది. పెళ్ళయ్యాక ఒక నెల రోజుల్లోనే మాలతి ఎలా మారిపోయిందో, మూర్తి ఇంట్లో అందరినీ ఎలా మెస్మరైజ్ చేసినట్లు ఆకట్టుకుందో చూసి వసంత ఆశ్చర్యపోయింది. మాలతి అత్తారింట్లో అంతా నెల రోజులకే మాలతి తమ ఇంట్లో మనిషి అన్నట్టు కలిసిపోయారు. ఇంట్లో పెత్తనం, పని అంతా మాలతే. అత్తగారిని ఒక్క పని ముట్టుకొనియదు. ఆడబడుచుకి జడ దగ్గర నుంచి వేస్తుంది. మరిది ఏ వేళకి వచ్చినా చిన్న కుర్రాడిలా దగ్గర కూర్చుని అన్నం పెడుతుంది. ఇల్లంతా దాని అభిరుచికి తగ్గట్టు సర్దేసింది. మా మాలతి, మా వదిన అంటూ అంతా అనుక్షణం పొగుడుతూ పూర్తిగా ఆమె మీద ఆధారపడిపోయారు. మూర్తిని, మాలతిని చూస్తే వసంతికి ఏదో మూల ఈర్ష్య. అంత పని ఇంట్లో చేస్తూ మూర్తితో ప్రతిరోజు ఎక్కడికో తిరుగుతూనే ఉంటుంది. ఎలా చేస్తుందో, ఏ మంత్రం వేసిందో అనుకుంది వసంత. మూర్తి ప్రతి చిన్న పనికి మాలా అని పిలుస్తూనే ఉంటాడు. కాఫీ కూడా అది దగ్గర కూర్చుంటేనే గాని తాగడు. వసంత ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది. వాళ్ళకి సోఫాలు లేవు, ఫ్రిడ్జులు లేవు, టీవీలు లేవు, కార్లు లేవు. అయినా అంత ఆనందంగా మాలతి ఎలా ఉంది? మూర్తి నవమోహనకారుడు కాదు, 4 అంకెల జీతం గలవాడు కాదు. అయినా అంత తృప్తిగా ఎలా ఉంది?
ఆనందం, తృప్తి అంతా పరస్పర అవగాహనలో ఉంటుందా? ఏ సిరులు ఇవ్వలేని తృప్తి అన్యోన్యతలో దొరుకుతుందా? భార్యాభర్తలు ఆనందానికి కార్లు మెడలు అక్కర్లేదా? వసంత ప్రశ్నించుకునేది. జవాబు తెలిసినా ఆ జవాబుతో ఆమెని తనని తాను నమ్మించుకోలేకపోయేది. కమల ఇంటికెళ్ళినట్టు తరచూ మాలతి ఇంటికి వెళ్లేది కాదు. మూర్తి లేనప్పుడు చూసుకుని వెళ్లేది ఎప్పుడన్నా. మూర్తి ఎదుట పడాలంటే ఏదో బిడియంగా ఉండేది. మూర్తి అదేం గుర్తించనట్టు వసంత ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉంటే మర్యాదగా పలకరించేవాడు. మీ అక్కయ్య వచ్చారు అంటూ మాలతిని ఇది చెయ్యి అది చెయ్యి అని హడావిడి పెట్టేవాడు. ఆఫీసులో అసలు వసంత తనకేం కానట్టు ప్రవర్తించేవాడు. మీ అక్కయ్య ఇది వరకటిది మనసులో పెట్టుకుని మన ఇంటికి రావడానికి మొహమాట పడుతుంది, అదేం లేదు అని చెప్పు. ఆ సంఘటన అప్పుడే మర్చిపోయాను నేను. అయినా నిన్ను పొందే అదృష్టం నాకుంటే వసంత ఎందుకు ఒప్పుకుంటుంది అన్నాడు. ఆహా, వసంతని చేసుకుంటే అదృష్టవంతులయ్యేవారు కాదా? మాలతి హాస్యంగా అంది. మూర్తి గంభీరంగా తలాడించాడు. నిజం చెబితే నీకు కోపం రావచ్చు. వసంతని చేసుకున్న వాడెవడూ సుఖపడలేడు మాలతి. ఆమె ఊహలు, ఆమె కోరికలు తీర్చడం ఏ మగాడికి అవదు. తృప్తిలేని మనిషితో సహజీవనం కష్టం అన్నాడు. మాలతి కొద్దిగా బాధపడుతూ, అలా అనకండి. అది ఏదో వెర్రిమొరిగా ఏదో పుస్తకాలు చదివి సినిమాలు చూస్తే కాస్త ప్రలోభంలో పడి. అదే, ఆ ప్రలోభంలో నీవెందుకు పడలేదు? నీ నిజస్థితి నీకు తెలుసు. నీ అంతస్తు, నీ తాహుతో గుర్తించే విచక్షణ నీకున్నప్పుడు నీకంటే పెద్దది, నీకంటే ఎక్కువ చదివిన నీ అక్కకి అలా ఎందుకు ఆలోచించలేకపోతుంది? వసంత లాంటి ఆడపిల్లలు తాము సుఖపడలేరు, కట్టుకున్నవాణ్ణి సుఖపెట్టలేరు అన్నాడు మూర్తి. మాలతికిప్పుడు దిగాలుగా, ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్న దానిలా తిరిగే వసంతని చూస్తే జాలి మనసు కలిచివేస్తుంది. వసంతకి 23 నిండాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. అక్కయ్య, మీ ఆఫీసులో శేషగిరి అని ఉన్నారట కదూ, అతను చాలా మంచివాడట, చేసుకోకూడదు అంది ఓ రోజు. వసంత అంది అప్రయత్నంగానే. శేషగిరి గుమస్తా, సామాన్య కుటుంబికుడు, నల్లగా ఉంటాడు. మాలతి వసంత వంక చూసి నిట్టూర్చి, వసంత, ఫర్ గాడ్ సేక్, ఇంకా నీవు మేల్కొల్లేదంటే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఏం శేషగిరికి ఏం వచ్చింది? 600-700 తెచ్చుకుంటున్నాడు. కాస్త రంగు తక్కువ. మనమంతా రంబలమా? మూర్తిని చేతులారా వదులుకున్నావు. ఆ సంబంధం వాళ్ళు ఏం చేశారో చూసావుగా. మనల్ని వరించి ఏ రాజకుమారులు రారు. అదంతా పుస్తకాల్లో, సినిమాల్లో జరిగేవి. వసంత చిన్నదైనా చెప్తుందా, దయచేసి నీ ఆలోచనలు మార్చుకో. నీ వయసు దాటిపోయిందంటే ఈ మాత్రం సంబంధాలు రావు అంది. వసంత ముఖం ఎర్రబడింది. చెల్లెలు తనకి నీతులు చెప్తుంటే ఉక్రోషం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అన్వాంటెడ్ సజెషన్స్ అంది కరుకుగా. నా పెళ్లి కోసం నీకెందుకే అంత బాధ? నువ్వు చేసుకున్నావుగా. నా గొడవ ఏదో నేను ఏడుస్తానులే అంది విసురుగా. ఎక్కడికెళ్ళినా అంతా పెళ్ళి పెళ్ళి అంటారు తప్ప మంచి సంబంధం చూసి తీసుకురాకూడదు ఉక్రోషంగా అనుకునేది వసంత. మూర్తిని కాదని తాను పొరపాటు చేసిందా? మాలతి స్థానంలో తనుండేది ఒప్పుకుని ఉంటే. ఇలాంటి ఇంట్లో ఇలా అత్త ఆడబిడ్డల మధ్య ఈ కాపురం తను చేయగలదా? మూర్తి మంచివాడవ్వచ్చు, అదొక్కటే చాలా. ఎంత ప్రయత్నించినా మూర్తిని కాదని తాను తప్పు చేయలేదని అనుకుంది వసంత. మాలతి, మూర్తి ఇద్దరు స్వభావాలు ఒకే రకం గనుక సరిపోయారు. తనకి ఇలాంటి చోట లాభం లేదు. అందరిలా తాను సర్దుకుపోవాలనుకున్న వసంత మనసుని ఒప్పించుకోలేకపోయింది. మాలతి తనకంటే చిన్నదైన పరిస్థితి తెలుసుకుని తండ్రి తమ పెళ్లి చెయ్యలేడని గ్రహించి ముందంజ వేసింది. వాళ్ళిద్దరూ 1-2 సార్లు రోడ్డు మీద కనబడి పలకరించుకున్నారట. 1-2 సార్లు మాలతి వాళ్ళకి ఇంటికి వెళ్ళిందట. మూర్తి స్వభావం తనకి నచ్చిందట. వసంత కాదన్నాక మూర్తి బిడియంగా ఇటు రాకపోతే మాలతి నొచ్చుకుని ఇంటికి పిలిచిందట. మాలతికి పెళ్లి సంబంధం నిశ్చయం కాకముందే మాలతికి మనసులో మూర్తిని చేసుకుంటే అన్న ఆలోచన వచ్చినా ఏదీ నిర్ణయించుకునేలోగానే పెళ్లి కుదిరి ఆ పెళ్లి తప్పిపోవడం జరిగాక మూర్తితో మాట్లాడి అతన్ని చేసుకోవడానికి నిర్ణయించుకుందట. అదంతా పెళ్ళయ్యాక మాలతి చెబుతుంటే వసంత ఆశ్చర్యపోయింది. ఏమైతేనే తనలా ఒంటరిగా మిగిలిపోయినందుకు అదెవరో తనని కావాలని అలా చేసినట్లు, తన గురించి ఇంట్లో ఎవరికీ శ్రద్ధ లేదని, కూతురు సంపాదన తినడం తప్ప కూతుర్ని ఓ ఇంటి దానిని చెయ్యాలన్న ఆలోచన లేదని వసంత మనసులో అక్కసు బయలుదేరింది. ఆ కోపం, చిరాకు చూపిస్తూ ఇంట్లో ప్రతిదానికి తల్లి మీద విరుచుకుపడేది. వెదవగోల. సంపాదిస్తున్నా 2 మంచి చీరలు కొనుక్కోవాలన్నా కుదిరిచావదు ఈ కొంపలో. అంతా ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకొచ్చి పడింది తద్దిన. నాతోటి వాళ్ళంతా హాయిగా సినిమాలు, షికార్లు, చీరలు, నగలు అన్నీ జల్సా చేస్తారు తమ జీతంతోటి. జీతం అంతా ఇంటి ఖర్చుకే తగలిస్తున్నాను. అంతా తెలివైన వాళ్ళు మొగుళ్ళని చూసుకుని చక్కగా వెళ్ళిపోయారు. నేను తెలివి తక్కువ మొద్దుని గనుక ఈ కొంప కోసం ఏడుస్తున్నాను. మగ మహారాజులు ఒకరు మంచాన, ఒకరు జైల్లో, ఇంకొకరు రోడ్లు పట్టుకు తిరుగుతుంటే నాకు ఈ గొడవ. కూతురు దెప్పిళ్ళు వింటూ కాంతమ్మ నొచ్చుకునేది. మరీ ఘాటుగా మాటలు విసిరినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకునేది.
10 సార్లు అడిగితేనే గాని 10 రూపాయలు ఇవ్వని కూతురు ముందు చెయ్యి చాపడానికి ఆవిడ ప్రాణం సిగ్గుతో చచ్చేది. కూతురు పెళ్లి చేయలేని అసమర్థత ఒక పక్క, కూతురి సంపాదన మీద ఆధారపడినందుకు మరో పక్క అభిమానం, భర్త పెద్ద కొడుకు అలా అయినందుకు బాధ, చిన్న కొడుకు ముక్కుపచ్చలారని కొడుకు మీద పూర్తిగా బాధ్యత మోపడం ఇష్టం లేని మమకారం ఒక పక్క. అన్నిటినీ మధ్య కాంతమ్మకి ఆ ఇంట్లో దినదిన గండం అయ్యేది వసంతతో. ఒక్కో రోజు కోపం పట్టలేక ఆవిడ దులిపేసింది. అంత తద్దినం అనుకుంటూ నీ సంపాదన మాకేం పెట్టనక్కర్లేదు తల్లి, దాచుకో, నీ జీతం బ్యాంకులో ఉంటే తింటాం, లేకపోతే పస్తులు పడుంటాం. నీ మాటలు పడేదానికంటే అదే నయం. 400 ఇస్తున్నానని తల్లి తండ్రి అని లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చీము నెత్తురు ఉన్నాయి. నీకు నీ సంపాదనకి ఓ నమస్కారం. నీ డబ్బు తింటున్నామని ఏడవద్దు. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోట ఉండిపోయి. వాళ్ళలా నీవు నచ్చిన వాడిని చేసుకుని వెళ్తామంటే వద్దన్నామా? వాళ్ళలా ఓ ఇంటి దానివైతే సంతోషిస్తాం గాని ఏడుస్తామా? పెళ్లి కాని దానివి, ఇంటి పట్టున ఉన్నావు. మీ నాన్న అలా అయ్యారు. ప్రసాద్ బతుకు అలా అయింది. చంటి వెధవ. శంకర్ వాడేదో అక్కడికి వయసుకు మించి కష్టపడి సంపాదించాలనే ప్రయత్నిస్తున్నాడు. వాడు పైకొస్తే నీ డబ్బెవరికి కావాలే? అవసరంలో తల్లి తండ్రిని ఆదుకుంటున్నందుకు గర్వపడాల్సింది పోయి నానా కూతలు కూస్తావా? నీవు మనిషివేనటే? ఆవిడ విరుచుకుపడేది. వెంకట్రావు గారు అన్నీ వింటూ ఎవరిని ఏమనాలో తెలియక పక్క మీద పడుకుని తన దురవస్థకి కుమిలిపోయేవారు. శంకర్ ఇంటికి వచ్చినప్పుడు కాంతమ్మ వసంత మీద కోపం అంతా శంకర్ మీద చూపి తిట్టేది. పలికి మాలినవాడ, చదువు సంధ్య లేకుండా రోడ్లంట్లా తిరుగుతుంటావా? పరీక్ష పాస్ అయ్యి ఏదో ఉద్యోగం చేసి కాస్త చేదోడుగా ఉంటావంటే నీవిలా తయారయ్యావా? ఆడపిల్ల సొమ్ము తింటూ ఎన్నాళ్ళుండమంటావు? రోజు రోజుకి అది అనే మాటలు వింటుంటే తలబాదుకు చావాలనిపిస్తుంది అనేది ఏడుస్తూ. శంకర్ పాపం బిక్కమొహం పెట్టేవాడు. 1 ఏడాది ఊరుకో అమ్మా, చూద్దు గాని నేనెలా సంపాదిస్తానో అనేవాడు. చూస్తాను, సంపాదించినంత తవ్వి తలకెక్కుతున్నారు, నీవు ఎక్కుతావు అంది కాంతమ్మ. ఇంట్లో ప్రతిరోజు జరిగే రాద్ధాంతంతో ఆ ఇంట్లో ఎవరో ఒకరు రోజు భోజనం చేయకుండా పడుకునేవారు. వసంత ఎగిరితే కాంతమ్మ, కాంతమ్మ తిట్టిన రోజు వసంత. ఆ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటుంటే వెంకట్రావు గారు ఇంకేం చేయలేక పస్తుండి భార్యను ఊరుకోమని, మన రోజులు బాగాలేవే, 4 రోజులు దాని మాటలు విననట్లుంటే ఆ శంకర్ కాస్త అంది వస్తే, ప్రసాద్ జైలు నుంచి వస్తే మన కష్టాలు గట్టెక్కుతాయి. దానికి పెళ్లి కాలేదని తన తోటి వారంతా హాయిగా ఉన్నారన్న చింతతో బాధతో ఏదో అంటుంది. దానితో సమంగా నీవు తైతెక్కలాడతావా? దాని సొమ్ము తింటున్నందుకు అది 4 అన్నా పడి ఉండాలి, మన అవసరం కొద్దీ అని భార్యకి నచ్చజెప్పేవాడు. తండ్రి అంటే ఉండే భయం వల్ల భక్తి వల్ల వసంత తండ్రి ఎదుట పడి ఏమనకుండా వంటింట్లో తల్లిని సాధించేది. భర్త ఎక్కడ భోజనం చేయకుండా పడుకుంటారోనని కాంతమ్మ కూతురు మాటలు పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు ఊరుకునేది. రోజులో ఎవరి ప్రమేయం అక్కర్లేదన్నట్లు దొర్లిపోతున్నాయి. వెంకట్రావు గారు పోయి 4 రోజులు దాటింది. పోవడానికి ముందు 2 రోజులు ఆయన చాలా మందకోడిగా మాటా పలుకు లేక ఉన్నారు. ఆకలి లేదంటూ 2 రోజులుగా ఏం ముట్టలేదు. బలవంతాన కాఫీ హార్లిక్స్ కూడా ఇమ్మడక వాంతులు అయ్యాయి. ఏదో అజీర్ణం అనుకున్నారు అంతా. 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ఆయనకి ఒళ్ళు తొడవాలని వచ్చిన కాంతమ్మకి కట్టెలా తగిలింది శరీరం. ఆవిడ గొల్లుమంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు చేరారు. వసంత ఆఫీస్కి, రామారావు ఆఫీస్కి ఫోన్లు చేశారు. అంతా పరుగున వచ్చారు. ఎవరు వచ్చి చేసేదేం లేకపోయింది. తలకొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. శంకర్ ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. ఇరుగు పొరుగు పిల్లలు సైకిళ్ళు వేసుకుని వెతికారు తెలిసిన చోట్ల. ఆయన పోయిన టైంలో శంకరు బ్యాంకులో మిత్రులతో కలిసి మొబైల్ వ్యాన్ కొనడానికి బ్యాంకు వాళ్ళు ఇస్తున్న అప్పు పత్రాల మీద సంతకాలు చేస్తున్నాడు. డబ్బు తీసుకుని పాస్బుక్లో జమ చేయించుకున్నారు. 4 పేర. వ్యాన్ కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీకి చెక్ పంపించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి ఆనందంగా, అమ్మా చూసావా, నీ కొడుకు అప్రయోజకుడు అనుకున్నావు, చూసుకో, ఎంఏలు ఎంఎస్సీలు చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తానిక. అలా చూస్తుండు, ఓ 2-3 ఏళ్ళు వ్యాను అప్పు తీరగానే చూసుకో ఎంత సంపాదిస్తానో. ఇంకో 4-5 ఏళ్ళు పోతే నేనొక్కడినే ఒక మొబైల్ క్యాంటీన్ నడిపించేస్తాను, ఏమనుకుంటున్నావో అంటూ సంభ్రమంగా తల్లికి చెప్పాలని, తండ్రి తల్లి నమ్మలేనట్టుగా చూస్తే చేతిలో కాగితాలు చూపించి వాళ్ళిద్దరూ మెచ్చుకోగా చూస్తే గర్వంగా నవ్వాలని అనుకుంటూ ఆరాటంగా ఇంటికి బయలుదేరిన శంకర్కి భవిష్యత్తు అందంగా ఆనందంగా ఊహించుకునే శంకర్కి పట్టుమని 18 ఏళ్ళు లేని తన మీద అంతటి కొన్ని గంటల ముందే ఇంటి భారం అంతా మోపబడిందన్న విషయం తెలియదు. అతని ఆనందమంతా ఇంటి ముందు తండ్రి శవాన్ని చూడగానే ఆవిరైపోయిందన్నది ఊహించలేదు. తండ్రిని కొరివి పెట్టడం దగ్గర నుంచి రేపటి నుంచి తన ఇంటి బరువు బాధ్యతలని తన లేత భుజాల మీదకి ఎత్తుకుని తండ్రికి కర్మలు చేయించడం, ఇల్లు నడిపే బాధ్యత
తల్లి పెళ్లి కాని అక్క బాధ్యత, పెళ్ళైన అక్కా చెల్లెళ్ల పురుళ్ళు పుణ్యాలు, బారసాలు, పండుగలు, అల్లుళ్ళ మర్యాదలు, పెట్టుపోతలు, పెళ్లి కాని అక్క పెళ్లి, జైలుకు నుంచి విడుదలై వచ్చే అన్నకి ఉద్యోగం దొరకడం గగనం కనుక అతని బాధ్యత, రేపు తనకి పెళ్ళైతే తన పెళ్ళాం పిల్లల బాధ్యతలు ఇవన్నీ మోస్తూ ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత తన నెత్తి మీద పడిందని, తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుడుతూ తిరిగే ఈ కాలం కుర్రాడిలా కాక తండ్రి కాని ఇంటికి బాధ్యతలు మోయాల్సిన లోవర్ మిడిల్ క్లాస్ ఇంటి బరువు తలకెత్తుకుని బతికి ఇచ్చవలసిన మధ్యతరగతి మానవుడైపోయాడని, ఆ భారం అతన్ని కృంగదీస్తుంటే తలెత్తాలని ఎంత ప్రయత్నించినా ఆ నత్తి మీద బరువు మెడలని వంచి కూర్చోబెడుతుందని అతని పథకాలు, అంచనాలు, ప్రణాళికలు అన్నీ తండ్రి మరణంతో తలకిందులైపోయి అన్నీ ఒక దారికి వచ్చే వేళకి మళ్ళీ తను తన తండ్రి వారసత్వం పుచ్చుకొని లోవర్ మిడిల్ క్లాస్ మానవుడిగానే మిగిలిపోతాడని, ఆశలు ఆశయాలు ఉన్నా అవి అందుకోవడానికి మధ్యతరగతి జాతికి అడుగడుగున అనేక అవాంతరాలు ఎదురయ్యి చేరాల్సిన గమ్యం చేరడం గగనమని పాపం శంకర్కి తెలియదు. అతని ఆలోచనల్లో అభ్యుదయవాదం, అతని మాటల్లో చేతలలో కనిపించే కార్యదీక్ష, అతని భావాలలో నవీనత ఎన్ని ఉన్నా ఈ తరం యువతకి ప్రతినిధిలా ఏదో చేసి చూపాలన్న ఆరాటం, విదేశాలలో మాదిరి స్వయం పోషక పద్ధతులు ఆవరించి గానుగెద్దులా ఒకే వరవడిలో తిరిగే బతుకుకు స్వస్తి చెప్పి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కైనా ఎగబాకాలనే కలలు కన్న శంకర్ భవిష్యత్తులో బాధ్యతల వలయంలో ఛేదించుకుని గమ్యం చేరగలిగేది లేనిది కాలం ఒక్కటే తెలపగలదు. ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది ఇంటింటి కథ, లోవర్ మిడిల్ క్లాస్ అనబడే జాతి కథ. వసంతకి పెళ్ళవుతుందా? పెళ్ళైతే ఏ గుమస్తానో చేసుకుంటుందా? లేక ఏ ఆఫీసర్నో కానీ చేసుకోదా? ఏదో సాధించాలన్న శంకర్ ఆరాటం నెరవేరుతుందా? ప్రసాద్ జైలు నుంచి వచ్చాక జైలుకెళ్ళిన అతనికి ఉద్యోగం ఇచ్చే దాతలుంటారా? ఉద్యోగం దొరకకపోతే అతనేం చేస్తాడు? ఉద్యోగం లేకుండా శాంతిని పెళ్లాడతాడా? పెళ్లాడితే మళ్ళీ అతను మధ్యతరగతి సంసారం జంజాటంలో పడి శ్లేషంలో పడ్డ ఈగలాగా బయటికి రాలేక కొట్టుకోవడంతో మళ్ళీ ఇంకో కథ మొదలవుతుంది. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఈనాడు జరుగుతున్న కథలు ఇవే. వసంతల కలల్లో బతుకుతూ నిజ జీవితంలో ఎమడలేక కలలు నిజం చేసుకోగలిగే శక్తి లేక బాధపడే అమ్మాయిలు ఆంధ్రదేశంలో ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉన్నారు. ప్రసాద్లా ఉద్యోగాల కోసం వేటాడి విసిగి వేసారి దొరికిన ఆధారం కోసం దిగజారే ఆ అగాధంలో నుంచి బయటపడలేని మగపిల్లలు ఉన్నారు. శంకర్లా ఏదో చేసి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మన శకానికి నాంది పలకగానే ఉడుకు రక్తంతో పాటు విచక్షణ ఉన్న టీనేజ్ పిల్లలు ఉన్నారు. మాలతీల పరిస్థితులను అర్థం చేసుకుని బతుకుతో రాజీ పడే తెలివైన అమ్మాయిలు అరుదుగానే ఉంటారు. కమలికి పట్టిన అదృష్టం లాంటిది అందరికీ దొరకకపోయినా అక్కడక్కడ జరుగుతూ మనము పురోగమిస్తున్నాము, పర్వాలేదు అనుకోగలిగే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తలో దారిన పోయే పిల్లల్ని తమ దారికి తేలేక వాళ్ళ దారికి తాము పోలేక మారుతున్న రోజులతో సమంగా మారలేక ఇటు పాత అటు కొత్త కాని దారి వెంట నడవలేక ఎటు వెళ్లాలో తోచక అయోమయంలో పడే వెంకట్రావు కాంతమ్మ లాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంటా ఉన్నారు. ఈ మధ్యతరగతి కథలన్నీ ఒకేలాగా ఉంటాయి ఇంచుమించుగా. కథలే కాదు, జీవితాలు అంతే. అంచేత ముగింపు ఆశించకండి. ఎందుచేత అంటే ఇది కథ కాదు, జీవితం కనుక. ఇంటింటి కథ నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.